మార్కాపురం జిల్లా పామూరు హైవేపై ప్రభుత్వ అధికారులమంటూ లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితులను విరాట్ నగర్ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పామూరు సీఐ వినోద్ కుమార్ తెలిపారు. ప్రధాన నిందితుడు డబ్బాగొట్ల మల్లికార్జునరావు ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ల కారణంగా అప్పుల పాలై స్నేహితులతో కలిసి ఈ దోపిడీలకు పాల్పడినట్లు సమాచారం. మేము అడిగినంత డబ్బు ఇస్తే మిమ్మల్ని కేసు లేకుండా వదిలేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోపిడీ చేసి 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దర్యాప్తులో భాగంగా గౌరవ ఎస్పీ గారు శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ యొక్క ఉత్తర్వులపై కనిగిరి డిఎస్పీ శ్రీధర్ సార్ ఆధ్వర్యంలో ఈ కేసు పామూరు సిఐ నేను మరియు మా పామూరు ఎస్ఐ అనూప్ మరియు సిఎస్పురం ఎస్ఐ గారైన వెంకటేశ్వర రెడ్డి గారు ముగ్గురు బృందాలుగా ఏర్పడి దర్యాప్తులో భాగంగా ఈ ముద్దాయిల కోసం గాలించడం జరిగింది. ఈరోజు మాకు రాబడిన సమాచారంపై పామూరు అవుట్స్కట్స్లో ఈ ముగ్గురు ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారణలో భాగంగా వీరిలో మొదటి ముద్దాయి డబ్బు కొట్టు మల్లికార్జున్, ఇతను పామూరు మండలం మార్కొండాపురంకి చెందిన వ్యక్తి. ఇతను ప్రస్తుతం అస్సాంలో ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. అస్సాంలో ఉన్నప్పుడు ఇతను ఐపీఎల్లో ఆన్లైన్ బెట్టింగ్ ఆడి దాంట్లో 20 లక్షల వరకు అప్పుల పాలు అయిపోయారు. ఆ డబ్బులు ఎలా అయినా అప్పులు తీర్చడానికి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని పరిధిలో హైవేపై కొన్ని లోడుతో వెళ్తున్న 2 లారీలను ఆపి ప్రభుత్వ అధికారులు అని చెప్పి వాళ్ళ కాగితాలు